మాతంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మన ప్రవృత్తి ఎలా ఉండాలి? అసలు ఏ పని చేయకుండా పూజా మందిరంలో కూర్చో కళ్ళు మూసుకో తపస్సు చేసుకుంటూ కూర్చోవాలా? లోక ప్రవృత్తిలో ఉంటూనే భగవద్ అనుభవాన్ని పొందొచ్చా అంటే మనకి ఉపనిషత్తు చెప్పింది, కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతగం సమాహ. 100 ఏళ్ళు ఈ లోకంలో కర్మని ఆచరిస్తూనే బతుకు అంటే కర్మాచరణ మానేయడం అనేది పద్ధతి కాదు, ఆచరించాలి. అయితే ఆచరించినప్పుడు ఎలాగుండాలి? ఎలా మరి మానలేము, మరి పూర్తిగా ఇందులో మునిగిపోకూడదు, మధ్యస్థంగా ఎలా ఉండగలం అంటే ఆండాళ్ళ తల్లి ఇందులో చెప్తోంది మనకి 4వ పాశురంలో. ఈ ప్రకృతిలో ఉండే ప్రతి అందము ప్రతి ప్రకంపన అంతా కూడా నీకు భగవద్భావన విలసితమై నీకు తోస్తే, నువ్వు అలా భావించగలిస్తే నువ్వు ఎక్కడున్నా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు అంటూ చెప్తోంది ఈ పాశురంలో. ఆజి మజెక్కడా ఒన్ను నీ గైకరవేల్ ஆழியுள் புக்குமுகந்து கொடார்த்தேரி ஊழி முதல்வன் உருவம்போல் மெய்கரத்து பாழியந்தோளுடை பற்பனாபன் கையில் அழுபோல் மின்னி வலம்புரி போல் நின்னதிறந்து தாழாதே சார்ங்க முதைத்த செரமிழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் మార్గజి నీరాడ మగిజిందేలోరెంబావాయ్ అంటుంది. ఆజి మజెక్కనా పిలిచింది, వరుణదేవుణ్ణి పిలిచింది. అంటే ఇప్పుడు వర్షం పడమంటుంది. ఆ వర్షం పడి మాకు సస్యశ్యామలం అవ్వాలి, మా వ్రతం ప్రారంభించే ముందరే లోకమంతా సుభిక్షంగా హాయిగా ఉన్నప్పుడు మేము వ్రతం చేయాలి అని వరుణదేవుణ్ణి ఆహ్వానిస్తోంది. పిలిచినప్పుడు ఎలా పిలుస్తోంది? ఆజి మజెక్కనా అంటోంది. అంటే చక్రాకారంగా వర్షం పడేటటువంటి వరుణదేవుడా అన్నమాట. కన్నా అంటే నిర్వాహకుడా అని అర్థం కనుక వర్ష నిర్వాహకుడా అని ఒక అర్థం. కన్నన్ అంటే కృష్ణుడు కదా, అంచేత ఈ కృష్ణుడి పేరు ధ్వనించేలాగా వరుణదేవుణ్ణి పిలుస్తోంది. అంటే ప్రతి దానిలోనూ భగవద్భావన ఆవిడికి కూడి ఉంటుంది, అది చెప్పాలి. అది మనం నేర్చుకోవలసినదనమాట. కలవోయి ప్రతి పుష్ప గర్భ గంధమునందు నీ దయామకరంద నిర్జరములు అంటాడు జాషువా. నువ్వు ఒకసారి ఒక పువ్వు ఇలా వికసిస్తే దానిలోంచి పుప్పడి ఇలా బయటికి జల్లుకుంటే దానిలో ఉన్న మకరందం ఇలా స్రవిస్తే ఒక్కసారి అనిపిస్తుందయ్యా మా భగవంతుడి యొక్క ప్రేమ ఇలా కదా ఉంటుంది అనిపిస్తుంది. అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు కూడా నీకు భగవత్ సంబంధాన్ని గుర్తు చేయగలగాలి, అలా భావించగలగాలి. భావించినప్పుడు నువ్వు ఈ లోకంలో ఉండొచ్చు, నీ ఇష్టం వచ్చిన పనులు చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. అదిగో అలా చెప్తోంది. ఆజిమజెక్కన్నా ఒండు నీ కైకరవేల్, నువ్వేం చెయ్యి ముడుచుకోకే. జాతీయాలండి, మనం జాతీయం అంటాం. అంటే మన భాషలోనే వాటికి ఆ అర్థం ఉంటుంది, అది మరొక భాషలోకి ట్రాన్స్లేట్ చేస్తే ఆ అర్థం రాదు. అంటే ఇప్పుడు చెవి నిల్లు కొట్టుకొని పోరెను అంటే సంతతము చెప్పాను అని అర్థం. అదే పదాన్ని ఇంగ్లీష్లోకి మారిస్తే అర్థం రాదు. అలాగే జాతీయం అంటే ఆ భాషకే పనిపోయేది. అలాగే ఇక్కడ ఆవిడ కైకరవేల్, చెయ్యి ముడుచుకోకే అంటే సమృద్ధిగా ఇయ్యి. అంటే ఎలా ఇవ్వాలమ్మా అని అడిగేట వరుణదేవుడు. భగవత్ ప్రవృత్తి గలవారి దగ్గర ప్రకృతి శక్తులు కూడా వశపడతాయి. వాళ్ళు వర్షం పడమంటే పడుతుంది, ఎండకాయమంటే కాస్తుంది. అంచేత వరుణదేవుడు అయితే ఎలా పడాలమ్మా అని అడిగాడో ఏమో. ఆళ్యుల్ పుక్కుముగందు కూడా ఆర్తేరి ఆవిడ చెప్తుంది, ఆ సముద్రంలో లోనంట దిగి అప్పుడు చక్కగా నిండా నీరు తాగే, ఆకాశం మీదకి వెళ్ళిపో, అక్కడనే పెద్ద గర్జన చెయ్యి, ఆ గర్జన చేసి అప్పుడు వర్షించు అని చెప్తుంది. అంటే ఎవరైనా ఏ పని చేసినా దానిలో పరిపూర్ణత ఉండాలి, అంకిత భావం ఉండాలి. ఒక బంట్రోతు పని చేసినా, పెద్ద మినిస్టర్ పని చేసినా అందులో అతను పరిపూర్ణంగా దానిలో ఏదో అంటుంటారు ఇన్వాల్వ్ అవ్వడం అంటారు, దానిలో మునిగిపోయి దానిలో ఇది నాది, ఇది నా స్వంతం, ఇది నేను తప్పక చేయాలి అనే భావనతో చేయాలి. అందుకని ఆళ్యుల్ పుక్కు, సముద్రం లోపలికి దిగిపోయి నిండా నీరు పీల్చుకొని అప్పుడు మీదకెళ్ళు. అంటే ఈ సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది, ఉప్పటి నీరు తాగి మీదకెళ్ళి తీయటి నీరు వర్షిస్తుంది మేఘం. అలాగే మహాపురుషులు భగవద్ విషయకమైన కష్టమైన శాస్త్రీయమైన విషయాలన్నీ వారు గ్రహించి
మన దగ్గరికి వచ్చి మనకి మీద నుంచి చల్లని తీయని జలాన్ని వర్షించినట్టుగా అందరికీ అర్థమయ్యే భాషలో, అందరికీ అర్థమయ్యే పదజాలంతో, అందరికీ అందుబాటులో ఉండే సరళమైన రీతిలో తెలియచేస్తారు. అలాంటి మహాపురుషుల్లాగా ప్రవర్తించమని సలహా చెప్తోంది మేఘానికి. అయితే మరి ఎలా ఉండాలి నీ శరీరం? నల్లగా ఉండాలి కదా. మేఘం నిండా నీరు తాగినప్పుడు నల్లగా ఉండాలి కదా. ఆ నల్లతనం ఎలా చెప్తోంది? ఊజుముదల్వనురువంబోల్, ఈ సృష్టికంతా కారణమైన భగవంతుడి యొక్క శరీరములా ఉండాలి. అంటే భగవంతుడు నీలమేఘశ్యాముడు. మామూలుగా ఏం పోలిక చెప్తారు? మేఘంలా భగవంతుడు ఉంటాడు అని కదండి చెప్తారు లోకల్లో. మా తల్లి చెప్తుంది, మా స్వామి శరీరంలా నువ్వు ఉండాలి అంటే ఎక్కువ పరిచయమైన దాన్ని కదా ఉపమానంగా చెప్తారు. అందరికీ తెలిసిన దాన్ని ఉపమానంగా చెప్తారు. చంద్రుడి ముఖం, చంద్రుడిని మనకు అందరికీ తెలుసు. ఒక అమ్మాయి ముఖం గురించి చెప్పాలంటే రాధ ముఖం చంద్రబింబంలా ఉంది. ఎందుకు? చంద్రబింబం అందరికీ తెలుసు కనుక. అలాగా ఆండాళ్ళ తల్లి అనుకుంటోంది, స్వామి శరీర ఛాయ తెలియని వాడెవడండి, అందువల్ల నువ్వు ఎలా ఉండాలంటే మా స్వామి శరీరం నల్లగా అయిన తర్వాత మెరుస్తావు కదూ, ఆ మెరుపు ఎలా ఉండాలో తెలుసా? మా స్వామి చేతిలో చక్రం గిరగిరగిర తిరిగినప్పుడు తలతల ఆడుతుందే అలాగ మెరియాలయ్యా నువ్వు. మెరుపు అంటే మెరుపులో స్వామి చక్రపు కాంతిని చూస్తోంది అమ్మ. ఆ మేఘ వర్ణంలో స్వామి శరీర కాంతిని చూస్తోంది అమ్మ. ఇది భావన. ఈ భావన మనకు అలవడాలి. ఇంకా ఉరుముతుందిట. ఆ ఉరమడం ఎలా ఉండాలి అంటే పాంచజన్య ధ్వనిలా ఉండాలి. పాంచజన్యం అంటే స్వామి చేతిలో ఉండే శంఖం. ఆ శంఖం ఎలాగైతే చాలా ఎలా ఉంటుందండి, పాంచజన్యం ధ్వని ఎలా ఉంటుందో తెలుసా? ఆశ్రితులకి మనోహరంగా ఉంటుంది, విరోధులకి భయంకరంగా ఉంటుంది. అప్పుడు యుద్ధరంగంలో భగవద్గీతలో చెప్తూ కృష్ణుడు పాంచజన్యం ఉదేసరికల్లా ఏమైంది? ధార్తరాష్ట్రాన్ని హృదయాన్ని వ్యదారయత్, ఆ ధృతరాష్ట్రుడి గారి అబ్బాయిల గుండెలన్నీ బద్దలైపోయాయి అంటారు. మరి అమ్మకి రుక్మిణీదేవికి ఆ శంఖధ్వని వినగానే అమ్మో ఇంక నాకే వచ్చేస్తున్నాడు కృష్ణుడు అని ఆనందం కలిగింది. ఆశ్రితులకి ఆనందాన్ని, దుష్టులకి ఒక భయాన్ని కలిగించేటటువంటిదేదో అది పాంచజన్యం. అది ఆ పాంచజన్యంలాగా నీ ఉరుము ధ్వని ఉండాలయ్యా. అందరినీ భయపెట్టడం కాదు ప్రయోజనం. అమ్మయ్య వర్షం వస్తుంది, ఇంకా చల్లగా ఉంటుంది, పంటలు పండుతాయి, హాయ్ హాయ్ అని రైతన్నలు సంతోషించేలా ఉండాలి నీ ధ్వని. అమ్మో ఎలా బాబోయ్, ఇప్పుడు నేను ఎండపెట్టుకున్నటువంటి వడియాలు తడిసిపోతాయో ఏమో, ఇలా స్వార్థమైన సంకుచితమైన తమ పరిధిలోనే ఆలోచించుకునే వాళ్ళకి అది బాధాకరం అయితే అవ్వచ్చు. అందువల్ల ఆ పాంచజన్యంలాగా నువ్వు ఒకసారి శబ్దాన్ని చేస్తూ ఉరుముతూ రావయ్యా.